సూర్య సూర్య లే సూర్య టైం అవుతుంది. పొద్దున్న సూర్య సూర్య అని ఒకటే కాల. సూర్య లే. వస్తున్నా. ఏంటో జీవితం, ముందు నెయ్యి వెనక గొయ్యి అయిపోయింది. ఈ ఇంటర్వ్యూలకి వెళ్ళి షూలు మారుతున్నా కానీ ఉద్యోగం మాత్రం వచ్చి సావట్లేదు. అయిపోయిందా? ఇది ఒక్క తిన ప్రాణానికి. జీవితంలో వెలుగు తీసుకొస్తా అనుకుంటే పరుగులు తీస్తుంది. అయిపోయింది. ఏంటి గాడిదలా అరుస్తున్నావు? అంటావే అంటావు. ఈరోజు గాడిద అంటావు, రేపు కుక్క అంటావు. సారీ, నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. వాటితో నిన్ను పోల్చుకుంటే అవి ఫీల్ అవుతాయి. చూసించాలి గాని తాగు. ప్రతిసారి చిన్నపిల్లలకి ఇచ్చినట్టు నాకు హార్లిక్స్ ఏంటే? వాళ్ళైనా నయం. ఒక్కసారి స్కూల్ దగ్గర విడిచిపెడితే నెక్స్ట్ డే సేమ్ టైంకి కరెక్ట్గానే వెళ్ళిపోతారు. తమరు ఉన్నారు. అదే ఆఫీస్కి 10 సార్లు వెళ్ళినా నెక్స్ట్ డేకే మర్చిపోతారు. అంత గొప్ప బ్రెయిన్ ఉన్న మహానుభావులు. ఇండైరెక్ట్ గా నాకు మతిమార్పు ఉందని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, నాకు గుర్తుంది. నేను ఇండైరెక్ట్ గా ఏం చెప్పట్లే, డైరెక్ట్ గానే చెప్తున్నా. తమరికే అర్థం కావట్లేదు. జాబ్ రాని చెప్తాను ఈ పని. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయావా? పదే మర్చిపోయావు అన్నమాక. ఈ రోజు నుంచి ఏదైనా మర్చిపోతే నా పేరు సూర్యనే కాదు. బాయ్. హలో, ఏంటి? ఇది ఫైల్, అది కప్. పెద్ద డైలాగులు కొట్టడం దీని దగ్గర అదువైపోవడం. చీదీనమ్మ నా బతుకు. ఇదే లాస్ట్. బాయ్. హలో మాస్టారు. మళ్ళీ ఏంటి? ఫోన్ మర్చిపోయారు. ఎటువ్వు? చెయ్యిటివ్వు. ఇదెందుకు? బాయ్. బాయ్. సరే బాయ్. ఆ ఫైల్స్ అన్ని కంప్లీట్ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేయి, ఓకేనా? ఓకే. హలో భాస్కర్. ఐసు చెప్పు. సూర్య ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాడు. ఓకే. అండ్ భాస్కర్, కొంచెం దగ్గరుండి నువ్వే చూసుకోవా? నీకు తెలుసు కదా తనకు కొంచెం మతిమరుపు ఉందని. ఎలాగోలా ఈ జాబ్ వచ్చేలా చూడు. తర్వాత వర్క్ కోసం తను చూసుకుంటాడు. హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వర్క్. నువ్వేం వరీ అవ్వకు ఐసు, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ భాస్కర్. నో ప్రాబ్లం. అప్డేట్ చేసే. హలో, చెప్పరా. రే, ఎక్కడున్నావు? పొద్దున ఏం ప్లాన్ చేసావు? నువ్వు అర్జెంట్గా టీ షాప్ దగ్గరికి రా. రే, ఇప్పుడు అవ్వదురా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వచ్చాక మాట్లాడదాం. అరే అర్జెంట్ రా, 5 నిమిషాల్లో పంపించేస్తా. అర్జెంట్గా రా ప్లీజ్. అబ్బా,
సర్లే వస్తున్నా. ఫైల్ తీసుకున్నా, మళ్ళీ మర్చిపోతా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఆ కిషోర్ గాడు మనకి హ్యాండ్ ఇచ్చాడు రా. ఏ కిషోర్ గాడు? అదేరా టికెట్ కిషోర్ గాడు. టికెట్ కిషోర్ ఏంటి మర్చిపోయావా? అయితే నేనెందుకు మర్చిపోతా కానీ గుర్తురాక అడుగుతున్నా. ఆడు మనకైనా డబ్బులు ఇవ్వాలా? లేదు. పోనీ మన దగ్గర డబ్బులు తీసుకుని జాబ్ ఇస్తానని ఏమైనా చెప్పాడా? కాదురా. మరి ఏ విషయంలో హ్యాండ్ ఇచ్చాడు రా? నీ అబ్బా మన దగ్గర డబ్బులు తీసుకున్న రాజుగాడికి టికెట్లు ఇచ్చాడు రా. టికెట్స్? యు మీన్ మూవీ టికెట్స్? అవునరా. రే నేను ఈ చెప్తా కొట్టాలరా. అదేంట్రా అలా అంటావు? మరి లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు మూవీ టికెట్ల కోసం పిలుస్తామంటారా చెత్తనా కొడక. సర్లే నేను ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మాట్లాడదాం. అరే మధుమార్ మహారాజా మన దగ్గర డబ్బులు తీసుకున్న రాజుగాడికి టికెట్లు ఇచ్చాడు రా. అదేంట్రా అలా చూస్తున్నావు? కొడతావా? ఇప్పుడు ఏమన్నావు? మధుమార్ మహారాజా అన్నా. దాని తర్వాత మన టికెట్లు తీసుకెళ్ళి రాజుగాడికి ఇచ్చా. ఫోన్ చేయరా కిషోర్ గాడికి. పదాడు ఎక్కడున్నాడు? నడు 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 పద పద. అన్నా ఎక్కడికి అవసరం లేదు, ఆడ వెనకమాలే ఉన్నాడు, అందుకే నేను ఇక్కడే పిలిచా. ఏ టికెట్లు లేరా? ఏంది రాజుగాడికి ఇచ్చాను. రాజుగాడికి ఇచ్చాను. ఆడికి ఈడికి ఇవ్వడం ఏంట్రా? నా దగ్గర డబ్బులు తీసుకుని తెలుసుగా. ఆడికి నీకు పడిపోతే నేనేం చెయ్యాలి? భాస్కర్ చెప్పు. ఏమైంది ఐసు? హాఫ్ అన్ అవర్ లో వస్తాడన్నా, 1 అవర్ అయింది ఇంకా రాలేదు. అదేంటి ఇంకా రాలేదా? రాలేదు. హాఫ్ అన్ అవర్ అయితే సార్ కూడా వెళ్ళిపోతారు, తర్వాత నేనేం చేయలేను. సారీ భాస్కర్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సరే ఫాస్ట్ గా చెయ్యి. షర్టులతో వదలవా నువ్వు? దగ్గరున్నాడా? ఉన్నాడు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తున్నా. టికెట్ కి ముందు రోజే డబ్బులు తీసుకుని ఏంట్రా నువ్వు? మధ్యలో తర్వాత మాట్లాడతాను చెప్పు. లైన్ లోనే ఉంది. రే ఒక్క నిమిషం ఆగరా. చెప్పు ఐషు. చూడు, నాకు తిట్టడానికి కూడా టైం లేదు. నువ్వు 5 minutes లో ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళలేదో నా చేతిలో చచ్చావే. ఇంటర్వ్యూ ఉంది కదా. రే వదులు ఒకసారి వదులు. నేను నీతో ఇంటర్వ్యూ అయిపోయాక మాట్లాడతా. అప్పుడు నీకు గుర్తుంటదేటే? పెంట అయిపోద్ది. ఏమైంది ఒకసారి ఇట్రా. చెప్పమావా? ఏమైందిరా? ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పిలిచి పెంటంతా పెడతావా? ఇంటర్వ్యూ కింద నుంచి దింపబడతావు. ఒకటి స్టార్ట్ అయిసావు. ఏంటి సూర్య ఎంత లేటు? అంటే అది కొంచెం దారిలో. సరే తర్వాత మాట్లాడదాం. సార్ వెయిట్ చేస్తున్నారు, ముందు లోపలికి వెళ్ళి మాట్లాడు. సార్ ఏమడిగినా ఓకే చేస్తాను, అంతకుమించి ఏం మాట్లాడుకో. ఓకేనా? వెళ్ళు. ఏంటి సూర్య ఆగావు? చిన్న డౌట్ భయ్య, ఏమనుకోకు. ఏంటి ఇంత హడావిడి చేస్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? అంటే అది మర్చిపోయాను, మళ్ళీ మాట్లాడతా. సారీ. ఈవినింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫైల్స్ వచ్చేసేయాలి. ఇట్స్ ఎమర్జెన్సీ. సార్ లోపల రావచ్చా? యా కమిన్. నువ్వేనా సూర్య అంటే? అవును సార్. ఓకే, భాస్కర్ నీ గురించి అంతా చెప్పాడు. భాస్కర్ చెప్పాడు కాబట్టి మీకు ఈ జాబ్ ఇవ్వచ్చు.
ఎందుకంటే భాస్కర్ ఎవరిని రెఫర్ చేయడు. అలాంటిది నిన్ను రెఫర్ చేశాడు అంటే నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓ నాకు ఈ జాబ్ కన్ఫర్మా సార్? భాస్కర్ చెప్పాడు కాబట్టి నీకు జాబ్ కన్ఫర్మ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేమనుకోరంటే ఒక్క చిన్న డౌట్ సార్. అడుగు సూర్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్న మాటకు ముందు ఒక భాస్కర్, మాటకు తర్వాత ఒక భాస్కర్. ఇంతకీ భాస్కర్ ఎవడు సార్? అదేంటి నీకు భాస్కర్ ఎవరో తెలీదా? ఇప్పుడు తెలియదు జాబ్ ఎవడు. నిన్నే సూర్య. నాకెందుకు తెలియదు సార్, ఊరికే జోక్ చేశా. జోకా? సరే కానీ ఎందుకు లేట్ అయింది? అంటే అది నిన్నే సూర్య. సార్ మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కాబట్టి మీకు నిజం చెప్పాలి సార్. చెప్పు. నాకు కొంచెం మతిమరుపు ఉంది సార్. ఇంటర్వ్యూ ఏందని మర్చిపోయా. భాస్కర్! సైలెంట్గా చెక్కేద్దాం. ఏమైంది సూర్య? భాస్కర్ అంటే ఏం లేదు, పిలుస్తున్నారు బ్రో. ఇది కూడా బీకింది. ఏముంది ఆకులు బీక్కోవడం. ఏదో ఆట పట్టుకుని ఇంటికి వెళ్ళిపో. అమ్మో ఇదేంటి అమ్మోర్లోకి వచ్చింది. ఎలాగోలా కూల్ చేయాలి. ఓకే ఐషు. నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడు అనుకుంటున్నావా? కాదు. నీకున్న మతిమరుక్కి నీకెవడు జాబ్ ఇవ్వకపోతుంటే నేను కష్టపడి భాస్కర్తో మాట్లాడి సెట్ చేస్తే ఏం చేసావు నువ్వు? నోరు మూసుకొని పని చూసుకొని రావాలి, అంతేగాని నీకున్న నోటి దొల్లతో నీ మతిమరుకు గురించి అడని చెప్తాడా? ఆ భాస్కర్ నీకోసం జాబ్ సెట్ చేస్తే వాణ్ణి ఎవరు నువ్వు అడిగావంట? ఎంత ఫీల్ అయి ఉంటాడు పాపం. సూర్య, నువ్వింకా చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? పెళ్ళయింది నీకు, అర్థమవుతుందా? ఇదిగో మళ్ళీ ఏమేనంటే ఇలా మొహం పెట్టుకుని ఉంటావు. అయినా నిన్నెన్నా వేస్ట్లే, రేపటికన్నీ మర్చిపోతావు కదా. సారీ ఐషు, సారీ చెప్పా కదా. అయినా నేనేమన్నా కావాలని చేశానా? ఏదో అలా అయిపోయింది అంతే. ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటా. నిజంగా నువ్వు డల్లుగుండకరా ప్లీజ్. నువ్వెప్పుడు ఇంతే. ఇంకెప్పుడు జరగదు ప్లీజ్, నువ్వు డల్లుగుండు. సరే అయితే ఇంకెప్పుడు అలా చేయకు. సరే పద తిందాం. ఇప్పుడేగా తిన్నారే, పొద్దున్న తాగుతాలే. ఏం పర్లేదు, ఇప్పుడే తాగు. పట్టుకో. హాస్టల్లో వార్డెన్లా తయారైంది. ఇప్పుడు ఇది ఫోన్ చేస్తుందేంటి? ఎవరు? ఫ్రెండ్. ఓ మరి లిఫ్ట్ చేసి మాట్లాడు. ఓకే మాస్టరు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో శైలు. ఐ లవ్ యూ సూర్య. ఏంటి? నేను ఇంట్లో కూడా చెప్పేశా, మా డాడీ కూడా ఓకే అన్నారు. హలో. హలో సూర్య, మాట్లాడవేంటి? ఉన్నావా? హలో, నిన్నే.
సార్ మిమ్మల్ని సూర్య మాట్లాడండి. సూర్య శైలు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. ఏమైంది సూర్య? ఎవరితది? ఫ్రెండ్ ఫ్రెండ్ ఆహా, అబ్బా ఫ్రెండ్. మరి ఐ లవ్ యూ అంటుంది, పెళ్లి చేసుకుంటా అంటుంది. నిజంగా ఫ్రెండే ఐషు. అవును మరి, చెవిలార విన్న నేనే వెరదాన్నంటావు. అది కాదు ఐషు, నేను చెప్పేది విను. తమరి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? నిజంగా ఫ్రెండే ఐషు, నేను చెప్తుంటే నమ్మవేంటి? మరి ఎందుకు ప్రపోజ్ చేసింది? అబ్బా అది పెద్ద కథ ఐషు. సరే అలా చూడకు, చెప్తా. తన పేరు శైలు. నాకు ఇంటర్ నుంచే తెలుసు. నేనంటే ఎప్పటి నుంచో తనకు చాలా ఇష్టం. కానీ నాకెప్పుడూ ఒపీనియన్ లేదు, ఫ్రెండ్లానే చూసాను. రీసెంట్గా వాళ్ళ మమ్మీ చనిపోయిందని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తనకు మన పెళ్లి గురించి తెలియదు కాబట్టే అలా బిహేవ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా మన పెళ్ళి అవ్వకముందే వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఇప్పుడు తన ప్రజెంట్ మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు. కొంచెం స్ట్రెస్ తీసుకున్న మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారు. అందుకే నీ గురించి కానీ మన పెళ్లి గురించి కానీ నేనేం చెప్పలేదు తనకి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నిజంగా నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడేం నువ్వు నమ్మాలంటే ఆరతి పిల్ల చేతిలో పెట్టుకుని ఒట్టేసి చెప్పాలా? అవసరం లేదులే. మరి అయినా నిన్ను నేను భరించడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొకరితా. నీకంత సీన్ లేదులే. అలా చూడకు. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళంటుంది. అదే అర్థం కావట్లా. ఇప్పుడు దానికి నీ గురించి అలా చెప్పాలి, మన పెళ్లి గురించి అలా చెప్పాలి. సరేలే, తన కండిషన్ బాగాలేదంటున్నావుగా, నెమ్మదిగా చెప్పులే. ఇంకదే చెయ్యాలి. సూర్య, నీ మనసులో అయితే ఏం టెన్షన్ లేదుగా? ఆహా, మళ్ళీ ఇంత చెప్పాక కూడా. అదేం లేదు, ఊరికే అన్నాలే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐసు. తను నీ హస్బెండ్ కదా? హా అవును. సూర్య తను కొత్త చెప్తావేంటి? హలో సార్, మీ గురించి రోజు చెప్తూ ఉంటుంది. మా రమేష్ సార్ చాలా మంచోడు, రమేష్ సార్ ఈజ్ అ జెంటిల్మెన్, అది ఇది అని. అండ్ మీకు గోపాల్కి అసలు పడదంట కదా, ఏమైంది? తను రమేష్ కాదు, మరి గోపాల్. ఓకే ఐషా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తా. బాయ్ రమే. గోపాల్ గారు బాయ్ అండి. సారీ బాయ్. వెళ్తాను. బాబాయ్ 2 లైట్స్ ఇవ్వా. థ్యాంక్స్ రా. ఏమైంది డల్లున్నావు? ఏంట్రా మ్యాటర్? శైలు కాల్ చేసి కలుద్దాం అందరా, మాట్లాడాలంట. దేని గురించి అంట? పెళ్లి గురించి. ఓ, శైలుకి పెళ్లి కుదిరిందా? మరి నన్ను పిలవలేదేంట్రా? ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు? నేనే. నువ్వా? ఈ విషయం ఐశ్వర్యకి తెలిస్తే ఏమైద్దో తెలుసా? ఆల్రెడీ తనకు కూడా తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? ఐశ్వర్యకి తెలుసా? అంటే ఫైనల్గా మీరు పూర్తిగా చెప్పేది నో. అది మ్యాటర్. అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లా. ఏముంది, ఐశ్వర్య గురించి నిజం చెప్పారా? అరే శైలు కండిషన్ నీకు తెలిసిందే కదరా, ఇప్పుడు ఏం చెప్పినా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అది పాయింటే. మరేం చేద్దాం?
ఏముంది, ఐశ్వర్య గురించి తెలియకుండానే శైలు ఒపీనియన్ మారేలా చేయాలి. అర్థమైంది. రే శైలురా, బాబు డబ్బులు డబ్బులు ఇవ్వాలి. వీటిని నీ ఇద్దామనుకుంటే వీడు నాకు ఇస్తున్నాడు ఏంటి? ఎవరో దింగురోడ్లాగా ఉన్నట్టున్నాడు. చెప్పు శైలు, నేనేంటి ఏదో మాట్లాడాలన్నా? అసలు ఏం నువ్వు నైట్ అంత ఇంపార్టెంట్ విషయం చెప్తే మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తావా? అంటే అది రే నిజం చెప్పేస్తున్నావా? నువ్వు ఆగు. ఛ! నేనెంత ఎగ్జైట్ అయ్యానో తెలుసా? నువ్వు కూడా ప్రపోజ్ చేస్తావని మొత్తం డిసప్పాయింట్ చేసావు. అయితే నిజం చెప్పే మరి. అదంతా సర్లే గాని మీ డాడీ నెంబర్ చెప్పు. డాడీ నెంబర్ ఎందుకు? ఎందుకంటావేంటి? మా డాడీ మన పెళ్లి గురించి మీ డాడీతో మాట్లాడుతా అన్నారు. ఓ సరే తీసుకో. 8588. సూర్య ఒక్కసారి పక్కకు వస్తావా? ఏంట్రా? చిన్న విషయం, ఒక్కసారి ఏంటి? రారా చెప్తా. ఏంట్రా? ఎందుకురా, నీ పెళ్ళైందని విషయం నువ్వే చెప్పే, మీ నాన్నతో చెప్పించడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావా? నీ అప్ప మీ బాబు నెంబర్ ఇస్తే మీ బాబు చెప్పడం పెళ్ళైందని. అవునరా, కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మన గ్యాంగ్లోనే ఎవడోడు గొట్టంగా నెంబర్ ఇచ్చే చూసుకోవచ్చు. నీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుందిరా. అసలు ఏమైంది? ఏం లేదు. ఏం లేదు. సరే నెంబర్ చెప్పు. ఇందాక చెప్పిన నెంబర్ డాడీ యూజ్ చేయట్లేదు. 8699 35 3455. రే నా నెంబర్ ఎందుకు చెప్పావురా? ఎందుకురా, నీదైతేనే సేఫ్. ఏంటి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు? యాక్చువల్లీ బెట్టింగ్ Cricket మ్యాచ్. అదే వెళ్దాం అంట. సరే నాకు ఆఫీసులో పని ఉంది, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. అమ్మా రే ఇప్పుడైతే మేనేజ్ చేసావు, రేపు ఫ్లాట్కి వస్తే ఎలా మేనేజ్ చేస్తావు? ఇలాంటి తింగర్ డౌట్లన్నీ నీకెందుకు వస్తాయిరా? అదే నాకు తెలీదురా. సూర్య మ్మ్. సూర్య మ్మ్. నిన్నేరా. మ్మ్. ఇంత ప్రేమగా పిలుస్తుంటే యాన్ గంగరద్దులా అంటావేంట్రా? ఐషు, హ్మ్. నీకు రాను రాను మొగుడు మీద రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆహా ఆహా ఏంటి ఆహా? మా అమ్మ మా నాన్న ఒక్కసారి కూడా పేరు పెట్టి వెళ్ళలేదు తెలుసా? అలాంటిది నువ్వు అరే తురే అంటున్నావు. ఎన్ని హోప్స్ పెట్టుకుని పెళ్లి చేసుకున్నానే, మొత్తం త్రాష్ చేస్తావు. ఛీ, ఇప్పుడేంటి? మొగుడికి మర్యాద ఇవ్వమంటున్నా. హ్మ్. ఏవండి? బా బా ఎంత వినసొంపుగా ఉంది. ఏది ఇంకోసారా? ఏవండి? వన్స్ మోర్. హ్మ్? ఏవండి? హ్మ్? బా ఏవండి? అబ్బా, అబ్బా, ఏవండి? అబ్బా, వదలవే. ఏవండి? చాలా చాలా ఇంకా కావాలా? రాక్షసి, అసలే జుట్టు ఉడుతుందని నేను ఏడుస్తుంటే ఇంకా బీక్తావేంటే? మీరే కదండి మర్యాద కావాలన్నారు. ఈ మాత్రం సరిపోతుందా? నిన్ను కెలికేం చూడు, నాది బుద్ధి తక్కువ. మర్యాద వద్దు, బొంగు వద్దు, నువ్వు అలాగే ఉండు సార్. సూర్య, చెప్పు. నీకు మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో గుర్తుందా? నువ్వు అలా చూడకు. అయినా నాకెందుకు గుర్తులేదు? Jan 1, 2022. ఆహా షూరా? అవును, ఆ రోజే కదా నువ్వు ఎల్లో చూడిదార్ వేసుకొచ్చావు, నేను నీకు ప్రపోజ్ చేశా. ఇలాంటివి నేను అసలు మర్చిపోను. అవును.
హ్యాపీ బర్త్డే. హే థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, గుర్తొచ్చింది. బర్త్డే. మరి మనం ప్రపోజ్ చేసుకున్న రోజు మనం ప్రపోజ్ అక్టోబర్ 10, 2019. అక్టోబర్ 10, 2019. అలాగే పెట్టుకుంటా. పడుకో ఇంకా పడుకో. కొట్టగా నాకు తెలీదా, ఉదయం వరకు గుర్తుంటే చాలు. రే తను రాగానే నువ్వేం ఆలోచించకుండా ఐ లవ్ యూ చెప్పేసాయి. ఈసారి కానీ నువ్వు లేట్ చేసావనుకో ఇంకంతేరా నీ లవ్. అంటే సింపుల్ రా, నువ్వు ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దామని ప్రతిసారి ఆ సూర్యగాడు రావడం, నీ ఇమేజ్ డ్యామేజ్ చేయడం. వాడికి అంత సీన్ లేదులేరా, చూసుకుంటా కదా. చెప్పరా గంజి. నీ అబ్బాయి ఏంట్రా చెప్పేది? ఆ పిల్లకి నా నెంబర్ ఇచ్చావు పొద్దున్నే. లేచిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes హలో, ఎవరు? హలో అంకుల్, నేను శైలుని. అమ్మా, ఇప్పుడు ఈ పిల్ల చేసిందేంటి? చెప్పమ్మా, సూర్య చెప్తూ ఉంటాడు నీ గురించే. అవునా అంకుల్,
అదే నాన్నగారు మీతో ఒకసారి మాట్లాడతారంట. ఎవరు నాన్నగారమ్మా? అయ్యో మా నాన్నగారే. అది నేను బయట ఉన్నా. ఒక నిమిషం ఇస్తున్నా, మాట్లాడండి. నమస్కారం అండి. అమ్మాయి అన్నీ చెప్పింది. మీ వాడేం చేస్తున్నాడండి? పడిపోయాడు. అదే పడుకున్నాడు. తెలిసిందేగా ఈ జనరేషన్ పిల్లలు మన ఇష్టాలతో పని లేకుండా వాళ్ళకిష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. అస్సలు చెప్పినా వినేలా లేరు. ఎంతైనా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా, కాబట్టి మనిద్దరు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే అండి, మీ ఇష్టం. సరే, అమ్మాయికి ఇస్తున్నా. అది సార్ ఒక హలో అంకుల్. అమ్మా, మీకు లొకేషన్ షేర్ చేస్తున్నా. ఈవినింగ్. అది కాదు. సరే అంకుల్, బాయ్. అదిరా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావురా? అలా ఎందుకు చెప్పావు? ఏంటి సూర్య? ఎవరు? ఏం లేదు, అంజిగాడు ఆడికి ఏదో పీడకలు వచ్చిందంట చెప్తున్నాడు. నాది పీడకల? ఇదంతా అబద్ధం. వాళ్ళ బాబుకి తెలిస్తే నీకు పెడతాడు వెనకమాల. రే, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకరా, నేను ఏదో చేసి వస్తాలే. చెయ్యకపోయినా చేస్తావు. నీ అబ్బా ఫోన్ పెట్టి. నిన్న దేవుడే కాపాడాలరా బాబు. ఏమైంది సూర్య? ఏం లేదు వైషు, చెప్పా కదా అంజిగాడు ఆడికి ఏదో పీడకాలంటలే. అదంతా సరే గాని వైషు ఎవరు? వైషువా? వైషు అన్నానా నేను? ఐషు అనే కదా అన్నాను. సరేలే, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. అదేంటి దింపక్కర్లేదా? బాబు మహాన్ బాడా, వద్దు. నువ్వు డ్రాప్ చేస్తే దారిలో పెట్రోల్ బంక్ కొడుతావు. రోడ్డు మీద పోయిన వాళ్ళతో మాట్లాడుకుంటూ నన్ను ఎప్పుడుకో డ్రాప్ చేస్తావు. నేనే వెళ్తానులే, నువ్వు మాత్రం మంచిగా రెస్ట్ తీసుకో. దింపడానికి కూడా పనికిరాని. అది ఏంటి, ఇంకా తిట్టాల్సిన ఏమన్నా? తిట్టేయి. ఏహే, అది కాదు. నువ్వు మంచిగా ఫ్రెష్ అయిపోయి మా ఆఫీస్కి వచ్చేసాయి. ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అదొకటే తక్కువ గానీ మనకిప్పుడు. ఇంతకీ ఏం సర్ప్రైజ్? వద్దులే, సర్ప్రైజ్ అని చెప్పినా చెప్పకపోయినా రెండూ ఒకటి. మళ్ళీ రేపటికి మర్చిపోతావు. యాక్చువల్లీ మా బాస్ రమేష్ గారితో నీ గురించి అంతా డిస్కస్ చేశాను. నీ ప్రాబ్లం గురించి కూడా చెప్పేశా. చెప్పేశావా? చెప్పేవే, అందరికి చెప్పే. వాచ్మెన్ కాడి నుంచి మేనేజర్ దాకా వరుస పెట్టి అందరికి చెప్పే. అబ్బా, అది కాదురా. ముందే క్లారిటీ ఇచ్చేసావనుకో, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, నీకు ప్రాబ్లం ఉండదు. అందుకే నిజం చెప్పేశా. అయినా ఆయన చాలా మంచోళ్ళు. నేను చూడగానే జాబ్ ఇచ్చేస్తాను. సర్లే. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్. బాయ్. వెరీ గుడ్. నాకు ఇది ఒకటి బొక్కలేదు, ప్రతిసారి మేనేజర్లను కలవడం. ఇంత పొద్దునే స్నానం చేసి రోజులైంది. హలో, ఎక్కడున్నావు? ఐషు, ఇదిగో మీ ఆఫీస్లోనే, మేనేజర్ క్యాబిన్ ముందే ఉన్నా. ఇదేనా ఆఫీస్ క్యాబిన్? అంటే నాకు తెలుసు నీ గురించి, అందుకే 1 hour అర్లీగా చెప్పా. త్వరగా వెళ్ళు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్. నా పేరు గోపాల్. ఐఎమ్ గోపాల్. నాన్న గోపాలందాన్. ఓకేనా? ఓకే గోపాల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. రమేష్ గారు డస్ దగ్గర ఉన్నారు, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. సురేష్, ఫైలా? ఐఎమ్ సెండింగ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ? యా, కమ్ ఇన్. హలో సార్, సూర్య. హే సూర్య. నో సార్, జస్ట్ సూర్య. నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఐషు చెప్పింది నీ గురించి, అదే మీ ప్రాబ్లం గురించి. మర్చిపోతుంటారంట కదా. సి సూర్య, నువ్వేం టెన్షన్ పడకు. ఐషు చెప్పింది కదా, మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సార్. బిఫోర్ దట్ మీకు ఈ ప్రాబ్లం ఉందని ఎప్పటి నుంచి తెలిసింది? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. అంటే పర్లేదు, కష్టపడకండి, మళ్ళీ మర్చిపోతారు. ఐషు ఇస్ జమ్ ఇన్ ద ఆఫీస్. అలాంటి అమ్మాయికి మీరు చాలా లక్కీ అసలు. వాట్ డూ యూ మీన్?
ఐ మీన్ తను మీ గురించి చెప్పినప్పుడు జాలేసింది. మీ మీద కాదు, తన మీద. సారీ, మీరేం జాలి పడాల్సిన అవసరం లేదు. ఎనీవే థ్యాంక్ యూ. సెట్ సూర్య, మళ్ళీ ఐషు దగ్గర నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీకు ఈ జాబ్ కూడా ఐషుని చూసి ఇవ్వడమే తప్ప. ఇన్నఫ్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ఆఫరింగ్ ది జాబ్. నేను ఐషుకి మీ గురించి ఏం చెప్పి మా మధ్య ఉన్న టైంని రిలేషన్ని వేస్ట్ చేసుకోను. వస్తాను. సూర్య అదే జస్ట్ సూర్య, డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. ఐషు, come to my cabin once. మే ఐ కమ్ ఇన్ రమేష్? హాయ్ ఐషు, కమ్ ఇన్. సారీ ఐషు, అయినా మీ వాడికి అంత కోపం ఎందుకు? ఏమైంది రమేష్? నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. నథింగ్ సీరియస్ ఐషు, మీ వాడికి ప్రాబ్లం ఉందని చెప్పావు కదా, దాని గురించి కొంచెం నేను డీటెయిల్డ్గా అడిగాను. ఎందుకంటే నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఉన్నాడు, ఏదైనా హెల్ప్ అవుతుందేమోని అడిగాను నేను. ఆ మాత్రం దానికే మీ జాబు మీ కన్సర్న్ నాకేం అవసరం లేదని గట్టిగా అరిచి ముఖం మీద డోరేసి వెళ్ళిపోయాడు. అయ్యో సారీ రమేష్, తను ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడేసి ఉంటాడు. నేను తనతో మాట్లాడతాను. పాపం మంచోడే కానీ కొంచెం కోపమే ఎక్కువ. అయినా నేనేం అనుకోవట్లేదులే. థ్యాంక్స్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే ఐషు, నెక్స్ట్ టైం నువ్వు ఉన్నప్పుడే తీసుకురా, మీ వాడి జాబ్ ఎక్కడికి పోతా, నాది గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, ఇట్ మీన్స్ ఎ లాట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఐషు చెప్పింది నీ గురించి, అదే మీ ప్రాబ్లం గురించి. మర్చిపోతుంటారంట కదా. ఐ మీన్ తను మీ గురించి చెప్పినప్పుడు జాలేసింది. మీ మీద కాదు, తన మీద. ఏం చెప్పరా? ఎరా మతిమరు మహారాజా, ఎక్కడున్నావు? అవునరా, నాకు మతి మరిపే, మర్చిపోతా. అయితే ఏంటి ఇప్పుడు? నేను బతకూడదా, చచ్చిపోవాలా? అరే నేను ఇప్పుడు ఏమన్నాను రా, అంత సీరియస్ అవుతుందో? ఏం లేదు, మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏమైందేంట్రా? శైలు ఆల్రెడీ నాకు లొకేషన్ షేర్ చేసింది, వాళ్ళ బాబుతో వస్తుందంట. సర్లే, ఆ లొకేషన్ నాకు ఫార్వర్డ్ చేయి, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావురా? నిజం చెప్పేస్తారా? ఏదైతే అది అయింది. ఎన్ని రోజులు భయపడాలి? అరే మీకు ఈ జాబ్ కూడా ఐషుని చూసి ఇవ్వడమే తప్ప.
వీడేంటి ఫుల్ అయిపోయినట్టున్నాడు. అరే ఏం చేస్తున్నావు ఇక్కడ? కనబడట్లేదా? ఐషు కాల్ చేస్తుందంట, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అవును, శైలు వాళ్ళ ఫాదర్ని కలుస్తాను, కలిసావా? అక్కడ ఏమన్నా జరిగిందా? తను ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ కాల్ చేస్తా. బాబు, నువ్వు సూర్య కదూ? అవును అంకుల్. శైలు తనకేదో అర్జెంట్ వర్క్ ఉందట, రాలేదు. ఓ, మీ నాన్నగారు? ఆయన కూడా రాలేదు అంకుల్. ఆయనకు కూడా అర్జెంట్ వర్క్ ఉంటుంది. అంటే అది యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అంకుల్. సార్ ఆర్డర్ ప్లీజ్. ఏదో ఒకటి తీసుకొచ్చే భయ్య. మంచినీళ్ళు వచ్చేయమంటారా? ఈ ఎటకారాలే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ కాఫీ బాగుంటుంది సార్, మీ కాఫీ ఓకేనా? ఓకే బాబు. ఒక కాఫీ వితౌట్ షుగర్. ఓకే. అంటే శైలు చెప్పింది మీకు డయాబెటీస్ అని. నచ్చేసావయ్యా, ఈ ఒక్క మాటతో ఇంకో మెట్టు ఎక్కేసావు. అంకుల్, నేను మీకు అసలు నచ్చకూడదు అంకుల్. అదేంటి సూర్య? అంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, కాఫీ వితౌట్ షుగర్. ఇప్పుడే కదా ఆర్డర్ ఇచ్చింది, నువ్వు కాఫీ చేసి తీసుకొచ్చా, పక్క టేబుల్ ఇక్కడ లాక్కొచ్చా? సారీ తీసుకో. వితౌట్ షుగరే కదా సార్, టైం పట్టలేదు. షుగర్ అయితే కలపాలి. నీకు దండం పెడతారా? వెళ్ళి వేరే టేబుల్ చూసుకోపో. ఆర్డర్లో చెప్తూనే ఇక్కడికి వచ్చాను. వస్తున్నాను సార్. అంకుల్, కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది బాబు. వీడు మనకు తెలిసినాడు, యాక్చువల్లీ కాఫీ చాలా బాగా చేస్తాడు. అవును, నువ్వేదో నిజం చెప్పాలన్నావు. వాడి దెబ్బతో మొత్తం మర్చిపోయాను అంకుల్. విషయం ఏంటంటే మీకు బీపీ ఉంది కదా అంకుల్, ఒకసారి బీపీ టాబ్లెట్ వేసుకుంటారా? నీకు మా అమ్మాయి కంటే నా గురించి ఎక్కువ తెలిసినట్టుందే. అయినా ఇంటి దగ్గరే వేసుకొని వచ్చానులే. ఏదో చెప్తానన్నావుగా, చెప్పు. అంకుల్, విషయం ఏంటంటే సార్, ఇంకేమైనా చెప్పమంటారా? రే, నువ్వు కూర్చొని మాట్లాడేశారా? నేను వెళ్ళిపోతా. సార్ మా ఓనర్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్. మరి దొబ్బే ఇక్కడి నుంచి. సరే దొబ్బే అర్జెంట్గా. నేను మాత్రం మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మధ్యలోకి రాకూడదు. ఐమ్ సారీ అంకుల్. యాక్చువల్లీ నిజం ఏంటంటే నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు అంకుల్. ఏం చెప్తున్నావు సూర్య? అవును అంకుల్, మీరు వింటుంది నిజమే. నేను మీ అమ్మాయిని ఎప్పుడూ ప్రేమించలేదు, మీ అమ్మాయి నన్ను ప్రేమించింది. ఏం మాట్లాడుతున్నావు సూర్య? అలా అని మీ అమ్మాయిని తప్పుగా అనుకోకండి అంకుల్, తప్పంతా నాదే. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అంకుల్. ఈ విషయం మీ అమ్మాయికి చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను అంకుల్, కానీ కరెక్ట్గా మా పెళ్ళి అవ్వకముందే ఆంటీ కూడా చనిపోయారు. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ విషయం చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పలేదు అంకుల్, అంతే. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇంక చెప్పడానికి ఏం లేదు అంకుల్. ఈ విషయం శైలుకి ఎలాగైనా మీరే చెప్పాలి. నేను ఐషుని వదులుకోలేను అంకుల్. నా లైఫ్లో ఇంకే అమ్మాయిని కూడా ఊహించుకోలేను. శైలు నాకు చాలా మంచి ఫ్రెండ్ అంకుల్. అలాంటిది నా మీద ఫీలింగ్స్ ఎలా వచ్చాయో అస్సలు తెలియదు అంకుల్. నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా, కానీ ఎప్పుడూ తను నా మాట వినలేదు అంకుల్. తప్పు నాది కూడా ఉంది సూర్య. వాళ్ళమ్మ చనిపోయాక నేనెప్పుడు తన దగ్గర తీసుకొని మాట్లాడిందే లేదు. వాళ్ళమ్మ పోయిందని చెప్పిన నేను ఆ తర్వాత నేనే నీకు అన్నీ అని గట్టిగా చెప్పలేకపోయాను. అయ్యో అంకుల్, మీరు చాలా మంచోళ్ళు. అమ్మాయి లవ్ చేసింది అనగానే ఆ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అబ్బాయిని కలవడానికి ఎంతమంది వస్తున్నారు అంకుల్ ఈ రోజుల్లో. నువ్వు ఇంకా నచ్చావయ్యా. ఇలాంటి అల్లుణ్ణి మిస్ చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. అంటే సరదాగా అన్నాను లేవయ్యా. శైలు సంగతి నేను చూసుకుంటానులే. ఒకసారి అమ్మాయిని తీసుకొని ఇంటికి రా, మీ ఇద్దరిని చూడాలని ఉంది. తప్పకుండా అంకుల్. ఐషు కూడా మీ పెద్దమ్మాయి అనుకోండి, తను కూడా అందరితో బాగా కలిసిపోతుంది. ఇంకేం చెప్పమంటారు? పర్లేదు. ఏంటా కస్టమర్లు పట్టించుకోవా? వచ్చి ఎంతసేపు అయింది ఏంట? మరి అంత హ్యాపీ ఎండింగ్ ఉంటే మొహం అలా పెట్టావారా? ఈరోజు పొద్దున్న ఐషు వాళ్ళ ఆఫీస్లోకి ఇంటర్వ్యూ ఇచ్చారా? ఏమైంది? అంతా ఓకేనా?
ఎక్స్క్యూజ్ మీ సార్. ఐషు చెప్పింది నీ గురించి, అదే మీ ప్రాబ్లం గురించి. మర్చిపోతుంటారంట కదా. తను మీ గురించి చెప్పినప్పుడు జాలేసింది, మీ మీద కాదు తన మీద. సారీ, మీరేం జాలి పడాల్సిన అవసరం. ఎనీవే, ఎవడు మావా నా కొడుకు? నాకు చూపి పదా. అరే ఆగ్రా గంజి. గంజి కాదురా అంజీ. మందాగు ఫస్ట్. అరే ఇదంతా పక్కన పెట్టు. అసలు ఐషు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అసలు ఏమైందిరా? అమ్మా ఐషు, ఈరోజు ఏమైందో తెలుసా? ఐషు ఏమైంది దీనికి? ఏమైంది ఐషు? మాట్లాడుతుంటే అలా వచ్చేసావు. ఐషు నిన్నే, నీతోనే మాట్లాడుతున్నా. ఏమైంది? బుద్ధుందా నీకు? నీకోసం అంత కష్టపడి మాట్లాడి సెట్ చేస్తే అంత బలిపేండి నీకు? ఇంటర్వ్యూ గురించా? అది లైట్ ఐషు. నేను చెప్పేది ఆఫీస్ లో నా పరువు పోయింది సూర్య. ఒక్క పని చేత కదా నీకు. దానికి తోడు మళ్ళీ మతిమరుపు ఒకటి, దరిద్రానికి. ఐషు, నేను చెప్పేది ఒకసారి వింటావా? ఏం చెప్తావు? ఎప్పుడు చెప్పేసోదే కదా. అయినా నీకు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? మన ఫ్యూచర్ గురించి అసలు ఆలోచన ఉందా? ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ తో తిరగడం, తినడం తప్ప ఇంకేమైనా తెలుసా నీకు? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. అడుగుతున్నావా? అరుస్తున్నావా ఐషు నువ్వు ఇందాక నుంచి? అరుస్తున్నానా? అవునులే, అన్ని నేనే చూసుకుంటున్నాను కదా. ఏం మాట్లాడినా అరిచినట్టే అనిపిస్తుందిలే. ఐషు, నేను చెప్పేది ఒకసారి వింటావా? మీ మేనేజర్ ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? నీకున్నదే అనుంటాడు. ఇంకొంచెం ఓపిక పట్టుంటే జాబ్ వచ్చేసేది పాటికి. తర్వాత నేను చూసుకునేదాన్ని కదా. క్వశ్చన్లో ఆన్సర్లు నీ దగ్గరే ఉన్నాక ఇంకా నన్ను అడగడం ఎందుకు ఐషు? నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను చూడు, నా మీద నాకే చిరాకేస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా సూర్య? నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐషు, రే ఎవర్రా అది? ఇంత హాట్ చిప్స్ ఇక్కడ పెట్టారు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటే. ఏం లేదురా, నువ్వు ఇంకేం తాగుతావా? మామా, మనం తాగడం మొదలెడితే తెల్లార్లు. అయితే వద్దా? వద్దని కాదు, ఇంకొకటి. బాబు ఇంకో బీరు. ప్రాబ్లం సాల్వ్ అవడు. నీకు ఇంకా జాబ్ ఒకటే మామ రావడం. వచ్చేదిలే మామ, డోంట్ వర్రీ. నాకెవడు జాబ్ ఇస్తాడ్రా, మతి మరిపోండి. కానీ ఐషు నా వల్ల చాలా ఇబ్బంది పడుతుందిరా. పడడం కాదు, నేనే పెడుతున్నా. ఆ పిల్ల అన్నీ తెలిసే నా లైఫ్లోకి వచ్చిందిరా.
కరెక్టే, కానీ నేనే దానికి ఏమీ చేయలేకపోతున్నా. ఏమీ చేయకపోవడం పక్కన పెట్టు, ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ పెట్టి దాని లైఫ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నా. మామ అలా అనుకోకురా. ఐషు చాలా మంచి అమ్మాయిరా. నీ మీద కోపం వస్తే ఓ మాట అంటది కానీ నువ్వంటే చాలా ఇష్టం రా తనకి. నా బాధ కూడా అదేరా. ఏదో ఒక రోజు నన్ను ప్రేమించడం ఆపేసి భరించడం మొదలు పెడతేమో. ఏ అడవుకు నీకు నేను లేనా? మావా నీకు నేను ఉన్నారా? రా నువ్వు రా. ఏడవకు మా ఇద్దరు ఏడవట్లే, తాగుదాం నడు. తాగుదాం దా మావ, నువ్వు తాగుదాం. తాగుదాం దా. ఏ అది పక్కన పెట్టలా దాగు. అట్లా తాగాలి. ఒక్క నిమిషం ఆగు. అదే రే నువ్వు పడిపోతున్నావు చూసుకో. రే ఎవడరా అది? బీర్ తీసుకురా. ఇక్కడ బీర్ అయిపోయింది. ఆడు ఇప్పుడప్పుడే తేడా కానీ ఇదిగో పెగ్గు. నా గొంతులో రే ఏది కాదురా. నా కుర్చీ ఏది? ఇది నా కుర్చీ కాదు. ఇది నా కుర్చీ కాదు. ఇది నాకు నా కుర్చీ కావాలి. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. కూర్చో. నువ్వు మర్చు పెరుగునా కూర్చోను. నీ ప్లేస్లో నువ్వు కూర్చో. కూర్చో. అయిపోయినట్టుంది. పల్లెల్లో ఎవర్రా? రే ఐజురా, ఎక్కడున్నా అని అడుగుతుంది. పాపం రిప్లై మామా. రే మనం ఇక్కడ ఉన్నామని చెప్పాడు. ఎవడో మనం ఇక్కడ ఉన్నామని చెప్పాడు. ఎవడరా తాగేసిన కొడుకు? చుట్టూ చూడు ఎవడెవడో ఎక్కడ ఉండి ఉంటాడు. పట్టుకోవాలండి. రే అక్కడ ఎవరా జేమ్స్ బాండ్ నా కొడుకు? నువ్వు పడిపోయావా? నువ్వు పులిమా పడిపోకూడదు. లేమావా లేమావా. బాబు ఏ బాబు? లేవు బాబు లేవు. ఎవరు నువ్వు? ఇంతకీ నువ్వెవరు బాబు? నేనెవరైతే నీకెందుకు? మా ఫ్లాట్లో ఏం చేస్తున్నావు? ఇది మా ఫ్లాట్ బాబు. నైట్ పవర్ పోయిందని చల్లగాలి కోసం డోర్ ఓపెన్ చేసి పెట్టా. నువ్వు వచ్చి పడుకున్నావు. సరే ఇంక డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి దుప్పటిచ్చాను. ఇప్పుడు నువ్వు నన్నే ఎవరని అడుగుతున్నావు? సారీ సార్. ఎందుకు ఎవరు బాబు నువ్వు? ఏ ఫ్లాట్ అనేది? ఈ ఫ్లాట్ అయితే కాదు సార్. థ్యాంక్ యూ.
సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. వినిపిస్తుంది, మాట్లాడు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడో ఉన్నా. ఎక్కడుంటే నీకెందుకైనా? ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడు. నైట్ ఎవరో తాగేసి వాళ్ళ ఇంట్లో పడుకున్నారంట. అయితే నాకు తెలుసులే ఎవరో. అయినా వాళ్ళ వైఫ్ ఊర్లో లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ మీద కేసు ఫైల్ చేసేవాళ్ళు. ఏయ్, ఊళ్ళో ఎవడెవడ ఏదేదో చేస్తే నా మీద అంటావేంటి నువ్వు? అయినా నాకు అర్థం కాదు, ఓ నా మీద ఎక్కేస్తావేంటి నువ్వు? నువ్వు అలా తిడతా ఉంటే ఇక్కడ ఎవడో ఇక్కడ పడ్డానికి లేడు. నీకు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఎవడు ఉండమని బతిలాట్లే నేను బొక్కలోది. బాబాయ్ సిగరెట్ ఇవ్వు బాబాయ్. సిగరెట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. ఏం గంజాయి కొడతావా? ఓయమ్మా, రోడ్డు మీద తిరగనిచ్చేటట్లేవుగా. రేపదా సరే మళ్ళీ వస్తా. భూమి మీద ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నట్టు ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఏం లేదులే. అయినా నీ ఫ్లాట్ వెళ్ళేసి హెడ్ మాస్టర్ ఫ్లాట్లో పడుకోవడం ఏంట్రా? అంత నచ్చాడా? చిరాకు ఉంది కెలక మాకు. కెలిగితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అయినా నిన్ను కెలగడం నాది బుద్ధి తక్కువ. పెద్ద వేస్ట్ గడువురా బాబు నువ్వు. నువ్వు నేనే మాట్లాడుకోవాలి. సర్లే, మన గురించి వదిలే కానీ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఏముంది, ఇప్పుడిప్పుడే ఐషుక్ నా మీద చిరాకు వచ్చేలా చేస్తున్నా. రే, ఇక్కడున్న జనాలందరూ కలవడానికి నానా సంకలం నాకుతుంటే కలిసి ఉన్న మీరు విడిపోవడానికి ట్రై చేస్తారేంట్రా? కర్మరా బాబు. కర్మ కాదురా, అదే కరెక్ట్. రే, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? రే, నేను సావనైనా సస్తా కానీ ఈ పని మాత్రం చేయను. నేను లక్ష్మణ్ లాంటి కావాలంటే ఆంజనేయుడిని మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తా కానీ ఈ పని మాత్రం చేయను. రే, లక్ష్మణుడు అని నువ్వే అంటున్నావు కదరా. ఆ లక్ష్మణుడు రాముడి మాట వింటాడు, నువ్వు నా మాట వినవా? సెంటిమెంట్తో కొట్టావురా. సరే, ట్రై చేస్తాలే. ట్రై కాదు, నువ్వు కాల్ చేస్తున్నావు అంతే. ఓకే, అది సరే కానీ నైట్ బార్లో మనం ఉన్నట్టు ఐషుక్ లీక్ చేసింది ఎవరో తెలిసిందా? అవునరా, ఆ పాయింటే మర్చిపోయాను. అందుకేరా నాలాంటి తెలియని వాళ్ళతో స్నేహం చేయాలి. పీకేవులే, ముందాడెవడో కొనుక్కో, అప్పుడు చూద్దాం. కనుక్కుంటాలే కానీ ఇంతకు బండి ఎక్కడ పెట్టావు? టీ షాప్ దగ్గర మర్చిపోయా. కీస్ కూడా దానికి ఉండుంటాయే. నీకెలా తెలుసు? ఇదో పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ మరి. నీకెలా తెలుసు అంట మతిమహర్ మహారాజా. పదా ఆ శైలు నేను రీచ్ అయిపోయా. ఏంటి మిస్ అవుతున్నావా? ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే మిస్ అవడం ఏంటి?
ఏంటి ఇప్పుడా? డిన్నరా? ఇప్పటికిప్పుడంటే అవదేమో శైలు. సరే, ఒక హాఫ్ అన్ అవర్ టైం నేను కాల్ చేస్తాను. యా. ఏందిడికి తిక్కలు నా కొడుకు సినిమా చూస్తుంటే ఫోన్ చేసి నాతో ఈ రొమాన్స్ ఏంట్రా? రే, నువ్వు అలాగే మాట్లాడుతుండు. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏం మాట్లాడారో నీకు. రే అంజీ, ఆగు, నేను నీకు మళ్ళీ చేస్తా. పడుకో, నేను సినిమా చూసుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఫోన్ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? సడన్గా ఇలా మాయమైపోయింది ఏంటి? హలో, శ్వేత, ఐషు నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? ప్రాబ్లం ఏం లేదు, ఫోన్ మర్చిపోయి బయటకు వెళ్ళింది, అందుకే కాల్ చేశా. ఓకే 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 శ్వేత. అరే బాబు, ఇంకా ఇంటర్వ్యూలు కూడా వేయలేదురా. ఐషు కనపడట్లేదురా. ఏంటి, కనిపించట్లేదా? ఫోన్ వదిలేసి ఇంటి బయటకు వెళ్ళింది. షాప్కి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, వచ్చేసిద్దిలే. అది కాదురా, ఇందాక ఏదేదో వాగాను కదా, అప్పటి నుంచి కనపడట్లేదు. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. వచ్చేసిద్దిలేరా, కంగారు పడుకో. చాలాసేపు అయిందిరా, నాకేం అర్థం కావట్లేదు. సూర్య, ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఏమైనా తిందామని వెళ్ళా. ఆ విషయం చెప్పెళ్ళాలి కదా, కనీసం ఫోన్ అన్నా తీసుకెళ్ళాలి కదా. ఒక్క నీకేదో అవ్వద్దని కాదు, నీకేమైనా అయితే మీ బాబుకి నేను సమాధానం చెప్పాలి. మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని కథలన్నా పడు, ఇక్కడ ఉన్నప్పుడు నాదే రెస్పాన్సిబిలిటీ. యథవేషాలు లేకుండా తిన్నగుండు. ఓకే సూర్య, ప్లాన్ చాలా బాగుంది. నేను ఒకసారి మా టీంతో కూడా డిస్కస్ చేసి అప్డేట్ చేస్తాను. యా, షూర్ షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. బిల్ ఐల్ టేక్ కేర్. చెప్పరా అంజీ,
సూర్య ఎక్కడున్నావు? ఇక్కడే కాఫీ షాప్లో బిజినెస్ ఐడియా మాట్లాడడానికి వచ్చా. సరే అక్కడే వెయిట్ చేయి, నేను 5 minutes లో వస్తున్నా. సరేదా. చెప్పరా. అరే మామ, నీకు విషయం చెప్పాలరా. ఏంటి? ఆ రోజు మనల్ని బార్లో వీడియో తీసినట్టు దొరికాడు. ఎవడరాడు? ఇటీ ఇదిగో సీసీటీవీ ఫుటేజ్. రాహుల్ గాడా? రాహులా? వాడు నీకు తెలుసా? రే, వీడు ఎక్కడున్నాడో తెలుసా నీకు ఇప్పుడు? నాకు తెలుసా, బార్లోనే ఉంటాడు. లే పద పద. భయ్యా, నేను ఈవినింగ్ వచ్చేస్తా. ఓకే ఓకే, మాకు అలవాటే కదా. ఇప్పుడు ఇస్తానని చెప్పి వెళ్ళడం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇవ్వడం, సాగుతుంది అలాగా. ఈ నా కొడుకు దొరికితే సచ్చాడే వాళ్ళ. అరే వాడు కూర్చున్నది అక్కడేరా. ఇక్కడే చూసావా? పక్కా ఇక్కడేరా. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడే కూర్చున్నాడు రా. నన్ను వెళ్ళాడా? రే, తర్వాత చూసుకుందాంలే పద. బతికిపోయాడు నా కొడుకు. సూర్య, బాగున్నావా బాబు? బాగున్నాను. ఇంతకీ మీరెవరు? నేను ఐషు వాళ్ళ బాబాయిని. ఓ సారీ అంకుల్, అస్సలు గుర్తుపట్టలేదు. లోపలికి రండి. నా తరపున కూడా నీకు సారీ బాబు. నీ పెళ్ళికి నేను రాలేదు కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. అవును అంకుల్, పర్లేదు కూర్చోండి, 2 minutesలో వస్తా. సరే బాబు. పర్లేదు, ఇల్లు బాగానే ఉంది. లోపలికి వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏం చేస్తున్నారు? అర్ధగంట పైన అయిపోయింది. బాబు, సూర్య, చూస్తూ చూస్తూ గంట సేపు అయిపోయింది. బాబు సూర్య, ఇంకేం రాలే కానీ మనమే వెళ్దాం. సూర్య, బాబు పడుకున్నాడేంటి? బా హలో
హలో బాబాయ్. ఐషు ఎక్కడున్నావమ్మా? వచ్చేసారా? సూర్య లేడా ఇంట్లో? అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడమ్మా. రాగానే నన్ను పలకరించి కూర్చోబెట్టాడు. వెంటనే వస్తానని వెళ్ళి పడుకున్నాడు. అదేం లేదు బాబాయ్, కొంచెం స్ట్రెస్ అయి ఉంటాడు, అందుకని వెళ్ళి పడుకొని ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను తనతో మాట్లాడతాను. ఓకే అమ్మా, పర్వాలేదు. వీడింక మారడు. చెప్పు. సూర్య, బాబాయ్ హాల్లో ఉన్నారు, వెళ్ళి చూడు. అయ్యో సారీ అంకుల్, అది కొంచెం స్ట్రెస్ వల్ల మర్చిపోయి పడుకుని పోయా. అమ్మాయి కూడా అదే చెప్పింది బాబు. ఇప్పుడంతా ఓకేనా? అంతా ఓకే అంకుల్, వాటర్ తాగండి. ఒక 2 minutes కాఫీ తీసుకొచ్చేస్తా. సరే బాబు. అయిందా బాబు? అంకుల్. ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? మీకు కాఫీ పెడుతున్నాను. కాఫీ గురించి కాదు బాబు, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఓ, జాబ్ అయితే ఏం ఇంట్రెస్ట్ లేదు అంకుల్. ప్రెసెంట్ ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాను. ఇదిగోండి అంకుల్. థ్యాంక్ యూ బాబు. పదండి. కాఫీ చాలా బాగుంది బాబు. థ్యాంక్స్ అంకుల్. బాబు, నువ్వేమనుకోపోతే ఒక చిన్న మాట చెప్పండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో నేను చేస్తాను. అయ్యో పర్లేదు అంకుల్, నాది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. లేదు, అమ్మాయి నీ గురించి చెప్పింది, నీ ప్రాబ్లం గురించి కూడా. ఏం చెప్పింది అంకుల్? వీడికి మతిమరుపు, అన్నీ మర్చిపోతుంటాడు, దేనికి పనికిరాడు, మీరు కొంచెం సాయం చేస్తే బతుకుతాడని చెప్పిందా? అయ్యో అలా అని కాదు బాబు, నాకే నీకేదైనా చేద్దామనిపించింది. మీరేం చేయనక్కర్లేదు అంకుల్. ఐఎమ్ సారీ. మీరు మీ అమ్మాయి నా బతికిలా నన్ను బతికినివ్వండి చాలు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు సారీ. కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోండి అంకుల్, నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది. కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోండి అంకుల్, నాకు కొంచెం మనశాంతిగా మనశాంతిగా మనశాంతిగా. బాబాయ్, అమ్మా ఐషు, ఈరోజు నీ పుట్టినరోజు కదా అని దీవించి నీ కాపురం ఎలా ఉందో చూసేద్దామని చెప్పొచ్చాను. కానీ నువ్వెంత కష్టపడుతున్నావో ఆ సీతమ్మ తల్లికే తెలియాలి. ఆ రాముడి పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా అమ్మా? ఆయన కూడా ఒక మగవాడే కదా.
ఆయనకేం తెలుస్తుందిలే. నువ్వు వచ్చేయమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. బాబాయ్, మీరు సూర్యని చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఆ రాముడైనా సీతను అనుమానించి అడవులకు పంపించాడేమో గాని నా సూర్య అలాంటివాడు కాదు. ఒక వాటర్ మెలన్. తల్లి, ఫలుదా చూడు బాగుంటుంది. ఫలూదా ఏ ఫ్లేవర్ చెప్పాలా అని చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, మీరు శైలు కదా? అవును. మీరు? నేను ఐశ్వర్య. అమ్మా ఐషు. అంకుల్, నేను మీకు సూర్య చెప్పాడమ్మా. సూర్యనా? శైలు, ఐషు, మీరిద్దరూ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. సూర్య మీతో నా గురించి ఏం చెప్పాడో తెలీదు. అసలేం డాడీ? ఎవరు తను? అసలు ఏమైంది? అమ్మా శైలు, ఐ నో యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ గర్ల్. కంగారు పడకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను. తన పేరు ఐశ్వర్య, సూర్య వైఫ్. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం నీకు చెప్పడానికి పాపం తను చాలాసార్లు ట్రై చేశాడమ్మా. కానీ అది విని నువ్వెక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమోనని నిజం దాచిపెట్టి నరకం చూశాడమ్మా. ఈ విషయం ఐషుక్ కూడా చెప్పాడమ్మా. ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు పెళ్లి కాలేదని చెప్పి అవకాశం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా అమ్మాయి తండ్రిని కలిసి నిజం చెప్పాడమ్మా. అంత మంచోడమ్మా నీ సూర్య. అమ్మా ఐషు, నా కూతురు శైలుని పెళ్లి చేసుకోమని అడిగితే ఏమన్నాడో తెలుసా? వద్దంకుల్, ఐషు చాలు నాకు. ఐషు కూడా మీ పెద్ద కూతురు లాంటిదే కదా అన్నాడమ్మా. తనకు నేను ద్రోహం చెయ్యను అని చెప్పాడమ్మా. అంకుల్, నేను వెళ్ళాలి. ఐఎమ్ సారీ. నీకు నేనున్నాను కదరా, డోంట్ వరీ. పాపం సూర్య, నేను తప్ప వేరే లోకమే తెలీదు. చిన్నపిల్లల మనస్తత్వం బాబాయ్. ఆఫీస్లో మా మేనేజర్తో తప్పని అందరూ చెప్పారు, కానీ నేనే సూర్యని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? నాకు నువ్వు చెప్పేది అర్థమవుతుందిరా, కానీ ప్రాబ్లం ఉందని తెలిసి నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బాబాయ్, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి బాబాయ్. ఇప్పుడు పిన్నికి పిల్లలు పుట్టట్లేదని మీరు వేరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు చెప్పండి? తను ఇప్పటికీ నాకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుందిరా. ఇంకా నాకు పిల్లలు ఎందుకు? అందుకే తనను వదలలేకపోయాను కదా. సూర్య కూడా అలాంటివాడు కాదు బాబాయ్. నన్ను వాళ్ళ అమ్మలా చూసుకుంటాడు. మమ్మల్ని అందరినీ కాదని వెళ్ళి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉండడం కంటే అంతకుమించి ఏం కావాలరా మాకు? మీ ఇద్దరి మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి. ఆ దేవుణ్ణి ఇంకేం కోరుకోగలను? మీరు చల్లగా ఉండాలనేగా. సరే బాబాయ్. చూసురా రే, పక్కా వస్తాడా ఇవాళ? అరే పక్కా వస్తాడరా, నువ్వు తాగు. రాని నమ్ముకోడు. కాలేజ్ డేస్లో సూర్య అంటే ఏంటో చూపిస్తా. అరే రాగరా, ఏంట్రా అరేం చేస్తాడో చూద్దాం. ఆగరా.
నడుబే. రేయ్ ఇంక మమ్మల్ని వదలవా నువ్వు? రే నిన్నేరా అడిగేది, మళ్ళీ ఎందుకు వచ్చావు మా లైఫ్లోకి? రే వీడు నీకు ముందే తెలుసా? తెలుసురా, వీడు నేను ఐషు క్లాస్మేట్స్. నేను ఐషుని లవ్ చేశాను, వీడు కూడా ఐషుని లవ్ చేశాడు. అంటే మీదేమన్నా ఆర్య లవ్ స్టోరీయా? కాదు బే, కానీ ఐషు నన్నే లవ్ చేసింది, నన్నే పెళ్లి చేసుకుంది. వీడు మాత్రం ఇంకా కాదురా, నువ్వంటే కోపం ఉంది, తనంటే ప్రేమ ఉంది, కరెక్టే. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి విడదీద్దామని వచ్చా. బ్రో అంత అవసరం లేదు బ్రో, వీడు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. అంటే సారీ. అందుకే నిన్ను ఫాలో అయ్యి నువ్వు చేస్తున్న ప్రతిదీ తనకు అప్డేట్ పంపించాను. అయినా తనేంట్రా? చెప్పాయిషు, ఏదో చెప్పాలన్నావు. రాహుల్, సూర్యకి నీకు పడదని తెలిసినా నిన్నెందుకు కలిసినా తెలుసా? ఎందుకు? నాకు తెలుసు నువ్వు మా ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ఇదంతా చేస్తున్నావని. అదేం కాదు, నీకోసమే, నువ్వు బాగుండాలని. నేను నిజంగానే బాగుండాలి అనుకుంటే సూర్యతో ఉన్నప్పుడే బాగుంటాను. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వద్దు, ఇలాంటి పనులు చేయొద్దు. సూర్యకి తెలిస్తే ఫీల్ అవుతాడు. నాకు సూర్య మీద ఇంకా జలసి వస్తుంది. ఇలాంటి అమ్మాయిని అసలు కావాలని ఎందుకు వదులుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏముంది, ఇప్పుడిప్పుడే ఐషుకి నా మీద చిరాకు వచ్చేలా చేస్తున్నాను. రే ఇక్కడున్న జనాలందరూ కలవడానికి నానా సంకలం నాకుతుంటే కలిసి ఉన్న మీరు విడిపోవడానికి ట్రై చేస్తారేంట్రా? కర్మరా బాబు. కర్మ కాదురా, అదే కరెక్ట్. చూసావా వాడికి నా మీద ఎంత ప్రేమో? నా కోసం నన్నే వదులుకునే అంత. నేను మాత్రం తనను వదులుకోలేను. రేపిచ్చోడా, తను బాగుండాలని తననే వదిలేయాలనుకోవడం కాదురా. తనేం కోరుకుంటుందో అది ఇవ్వాలిరా. అద్దిరా అసలైన ప్రేమంటే. అలాంటి ప్రేమ దక్కక నేను బాధపడుతుంటే నువ్వేంట్రా వదిలించుకోవాలని చూస్తున్నావు? ఐషు లాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం రా. ఆగు, ఈరోజేంటో గుర్తుందా? ఎలారా నేను లవ్ చేసింది ఆ తింగర్దే. ఈరోజు ఐషు బర్త్డేరా. వెళ్ళు, ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వపో. అరే సూర్య. రేయ్ నువ్వెక్కడికి? అంటే ఫ్రెండ్. వాడి ప్రేమను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ ఛాన్స్ రా. మనం ఎవ్వరం ఇన్వాల్వ్ అవ్వద్దు. చియర్స్. రేపటి కోసం. బుక్ అయిందా? అమ్మా ఐషు, ఐషు ఎక్కడికి వెళ్తున్నావు? ఐషు నేను చెప్పేది ఒకసారి విను. ఐఎమ్ రియలీ సారీ. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. అంకుల్ మీరేంటి అంకుల్, నేనేదో ఆవేశంలో ఉంటే మీరు నిజంగా తీసుకెళ్ళిపోతారా? మీరైనా చెప్పాలి కదా. ఐషు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఐషు ఒక్కసారి నేను చెప్పేది విను. ఐఎమ్ రియలీ సారీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. నేను చెప్పేది ఒక్కసారి వినా, తర్వాత నేను అస్సలు ఆపను. ఏం అవసరం లేదు, నీ మాటలు నేను వినను. మమ్మీ ఒకసారి నేను చెప్పేది విను. 0548 బాబు. ఇంటికి వెళ్ళక ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళట్లేదా అయితే? బాబాయ్ పదండి, నేను కూడా వచ్చేస్తాను. లేదు 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 సూర్య, అమ్మాయి వస్తానంటుంది కదా, రానివ్వు. ఇందా నువ్వు అన్నావు కదా మనశ్శాంతిగా ఉంటానని, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సార్ అనవసరంగా బుద్ధి గడ్డి తినే అన్నాను సార్. మీకు దండం పెడతాను, మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. సరే బాబు. అమ్మా బాబు జాగ్రత్తగా వెళ్ళిపోండి. బాయ్ బాయ్ బాయ్. నువ్వు వెళ్ళిపోతావని చాలా టెన్షన్ పడ్డా ఐషు. నాకు తెలుసా ఐషు, నువ్వు నన్ను వదిలి అస్సలు ఉండలేవని. నేను నిన్ను వదిలి ఉండలేనని తెలుసు కూడా నన్ను ఎందుకు మా ఇంటికి పంపించాలనుకున్నావు? నేను హ్యాపీగా ఉండాలని పంపించాలనుకున్నావు.
మరి నీ సంగతి ఏంటి? నేను లేకుండా ఉండగలవా? నీ దగ్గర ఏదో కోట్లున్నాయనో లేదా నన్ను మంచి బంగ్లాలో పెట్టి రోజు కార్లో తిప్పుతావనా నేను నీతో వచ్చేసింది? రోజు నువ్వు నన్ను ప్రేమగా పిలుస్తావే ఐషు అని, ఆ పిలుపు కోసం, నువ్వు మర్చిపోయిన ప్రతిసారి నేను నీకు గుర్తు చేయడం కోసం, నువ్వు తిడితే పడటానికి కొడితే భరించడానికి, వీటన్నిటి కోసమే కదా సూర్య నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది. అంతేకాని నువ్వేదో నన్ను లగ్జరీగా చూసుకుంటావని కాదు. అయినా నీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా నువ్వు లైఫ్లో ఖాళీగా ఉన్న నేను చూసుకుంటానని. అయినా ఎందుకు సూర్య ఇలా చేస్తున్నావు? నా వల్ల నువ్వు సఫర్ అవుతుంటే మనిద్దరం విడిపోవడం కరెక్టేమో, అప్పుడైనా నువ్వు హ్యాపీగా ఉంటావేమో అనుకున్నా. కానీ మనిద్దరం ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళం హ్యాపీగా ఉండలేమని చాలా లేట్కి వెలిగిందిరా. నేనన్నీ మర్చిపోతుండొచ్చు, కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ఐ రియలీ లవ్ యూ ఐషు. ఐ లవ్ యూ టూ సూర్య. ఐమ్ సారీ. సరే ఇంటికి వెళ్దాం పదా. పద. ఇంకేడోకలే బాగోదు. సరే. సూర్య ఈరోజు ఏంటో గుర్తుందా? ఈరోజా? బాగా గుర్తు తెచ్చుకో. ఈరోజు ఏంటో? ఏముంది ఈరోజు? అస్సలు గుర్తులేదా? గుర్తొచ్చింది. అది నీ బర్త్డే. నా బర్త్డే మర్చిపోతావా నువ్వు? అయిపోయావు ఈరోజు నువ్వు నా చేతిలో. చంపేస్తా. ఆగు. అస్సలు నేను ఆగను. series కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద AVV స్టూడియో. మరి మీకు నేనంటే ఇష్టమా? నాకు ఒకరంటే ఇష్టం అండి. ఇదేదో పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదండి. పెళ్లి చూపుల్లోనే ఏదో ఒకటి చెప్పి ఆపేసేవాడిని.